హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని రోజ్ ఫ్లవర్స్ విప్పిని ఆరెంజ్ కలర్ చాలా బాగుంది. ఈరోజు నెక్స్ట్ డే ఇంకా విప్పుతుంది. కోసేసి వాటర్లో పెట్టినా విప్పుతాయి రోజ్ ఫ్లవర్స్. ఇక్కడ పింక్, వైట్, రెడ్ కలర్స్తో చాలా బాగుంటాయి రోజెస్. ఈరోజు కొన్ని రోజ్ ఫ్లవర్స్ విప్పిని. జినియా ఫ్లవర్స్ ప్లాంటు చిన్న కుండీలో ఉంటే తీసి మట్టిలో పెట్టాను. వర్షానికి ఇలా అయింది, కలర్ షేడ్ అయింది. ఇంకా రెక్కలైతే ఓడలేదు. ఈ ఫ్లవర్ నుంచే సీడ్స్ వస్తాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ లెమన్ ఎల్లో, కొన్ని డ్రై అవుతూ ఉంటాయి, కొన్ని విప్పుతూ ఉన్నాయి. మొత్తం ఒకే హైట్లో చాలా బాగా విప్పినాయి ఫ్లవర్స్ అయితే. ఈ కలర్ అయితే చాలా బాగుంటాయి. వర్షానికి కొన్ని ఫ్లవర్స్ అయితే వాలిపోతూ ఉన్నాయి, బరువు ఎక్కువ ఉంటాయి. బంతి పువ్వులు ఈ ఫ్లవర్స్ బరువుగా ఉంటాయి, వాలిపోతూ ఉంటాయి. ఇక్కడైతే చాలా ఫ్లవర్స్ వాలిపోయినాయి. ఇక్కడ అన్ని కొమ్మలు పెట్టాను, చాలా బాగా వస్తున్నాయి మొగ్గలు. మొత్తం ఒక ప్లాంట్ నుంచే పెట్టాను కొమ్మలు. ఇవ్వండి, చాలా చిన్న మొగ్గలే వాలిపోతూ ఉన్నాయి. ఇలా ఏమైనా బాల్ తగిలినా కానీ ఇలా పడిపోతూ ఉంటాయి, బయట కదా. చాలా బాగా పడిపోయినాయి ఫ్లవర్స్ అన్నీ. ఒకటో రెండో స్ట్రైట్గా ఉన్నాయి, మొత్తం పడిపోయినాయి. ఇలా చిన్న చిన్న మొగ్గలే. ఇక్కడ కూడా పడిపోయినాయి మిడిల్లో. ఇప్పుడే చక్కగా విప్పుతున్నాయి. ఇక్కడైతే ఇంకా రెడీ అవ్వలేదు కోసేయటానికి కూడా. కోస్తూ ఉంటేనే చాలా బుషీగా వస్తాయి ఫ్లవర్స్. ఇక్కడ ఫ్లవర్ కోస్తున్నాను. ఇవైతే నాకు కొన్నన్నా డైలీ వస్తున్నాయి. ఈ చిన్న డబ్బాలో బ్లూ సింక్ ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఈరోజైతే బచ్చల కూర ఉంది, కొద్దిగా బచ్చల కూర కోసేస్తున్నాను. ఆకుకూర, బచ్చల కూరలో చాలా విటమిన్స్ ఉంటాయి. ఆకుకూరలు ఏవైనా సరే చాలా మంచిది. వీక్లీ 2 times అయినా కంపల్సరీగా యూజ్ చేస్తాను. ఇక్కడైతే బచ్చల కూర కోస్తున్నా. వైట్ బచ్చలి, రెడ్ బచ్చలు పీకేశాను. లీవ్స్ అన్నీ ఖరాబ్గా వస్తాయి. అవి చాలా చుక్కలా వస్తాయి. ఇదైతే అస్సలు చుక్క రాదు, చాలా బాగుంటాయి లీవ్స్ కూడా. క్రీపర్ ప్లాంట్ కదా, సపోర్ట్ ఉంటే చాలు, చాలా బాగా వస్తాయి. వైట్ ఫ్లవర్స్ ప్లాంట్ని యాడ్ చేసుకుని అక్కడ కూడా చాలా పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయి. ఎవరో ఒకళ్ళు ఎవరికి కావాలంటే వాళ్ళు కోసుకుంటూ ఉంటారు. ఈరోజైతే ఇంకా నేను కోస్తున్నాను. మిడిల్లో కూడా ఉన్నాయి. ఇంకా సీడ్స్ వేశాను, చాలా బాగా అల్లుకున్నాయి. ఈజీగా వచ్చేస్తాయి బచ్చల ప్లాంట్. ఎక్కడైనా చిన్న మొక్క ఈ వర్షాలకి ఎక్కడంటే అక్కడ ఉంటాయి. చిన్న మొక్క ఉన్నా సరే తీసేసి చిన్న చిన్న కుండీల్లో కూడా పెట్టుకోవచ్చు. కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు, చాలా బాగా వస్తుంది బచ్చలి ప్లాంటు. ఇంకా మిడిల్లో లోపల కూడా చాలా ఉంది లీవ్స్. నేనైతే కొద్దిగానే తీసుకుంటున్నాను. వర్షానికి కోస్తున్న కొద్దీ ఇంకా బాగా వస్తాయి. విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి ఇందులో. ఆకుకూరలు ఏవైనా సరే చాలా మంచిది, ఐరన్ ఉంటుంది. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. కొన్ని ఫ్లవర్స్ కోయకుండా వదిలేసాను మిడిల్లో ఉన్నవి. అవైతే చక్కగా సీడ్స్ కూడా రెడీ అయినాయి. ఇక్కడ ఫ్లవర్ ఉంది, కోస్తున్నాను. ఈ జినియా ప్లాంట్ ఎలా వస్తుందో ఏమోను, ఇంకా అస్సలు ఎదగలేదు. చిన్న చిన్న మొగ్గలు ఆల్రెడీ ఉన్నవే ఇప్పుతూ ఉన్నాయి. ఇక్కడ పెట్టిన ప్లాంట్ కాస్మోస్ ఫ్లవర్స్. వర్షానికి చాలా మొలక చెట్టులా పెళుసుగా ఉన్నాయి బంతి మొక్కలు, కాస్మోస్ మొక్కలు. కొంచెం గాలికి కూడా ఇంకా ఇరిగిపోతున్నాయి మొక్కలు అయితే. ఏదన్నా చిన్న తాడు చూసి కట్టేయాలి. ఇక్కడ చూడండి, చిన్న బర్డ్, చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి ఇందులో. చిన్న గూడు పెట్టుకున్నాయి, లీవ్స్ని యాడ్ చేసుకుని చిన్న కొమ్మకి. వర్షం పడకుండా ఎంత బాగా అల్లుకున్నాయో. ఇక్కడ కొన్ని వైట్ గన్నేరు ఫ్లవర్స్. నాకు పూజ చేసుకోవటానికి డైలీ వస్తాయి ఈ ఫ్లవర్స్ అయితే. నాకు బౌల్ నిండిపోతూ ఉంటాయి. నాకు కొనుక్కోకుండా ఇవే చాలా ఎక్కువ వస్తాయి. ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా ఎవరికైనా ఇచ్చేస్తూ ఉంటాను. ముద్ద సింక్ ఫ్లవర్స్ కూడా ఈ ప్లాంట్ని యాడ్ చేసుకుని అల్లుకుని చాలా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్. ముద్ద సింక్ ఫ్లవర్స్ చాలా ఇష్టం నాకు, రోజెస్లా ఉంటాయి. ఇందులో 2 కలర్స్ అల్లుకున్నాయి.
చిన్న బేర మొక్క కూడా పెట్టాను, అది వస్తుందో రాదో చూడాలి. పింక్ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ అయితే గార్డెన్ చాలా అందంగా ఉంటాయి. ఇంకా చుక్కమల్లి రాలేదు ఇక్కడ కొన్ని ఉన్నాయి ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ కూడా కోసేస్తున్నాను. గుబురుగా ఉంటే వర్షాలకి మొక్కలైతే హైట్ వెళ్ళిపోతూ ఉన్నాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న ముదురు లీవ్స్ అన్నీ తీసేస్తూ ఉంటాను. ఖాళీ టైంలో ఎక్కువగా మొక్కలతోనే గడుపుతాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. ఈ రోజ్ ఫ్లవర్ అయితే చాలా బాగుంది. ఈ వర్షాలకు మళ్ళీ స్టార్ట్ అయినాయి రోజెస్. 2-3 డేస్కి ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ డేకి ఒక మొగ్గు ఉంది. కొన్ని కనకాంబరం ఫ్లవర్స్.